Good evening, everyone. Welcome to today's service. It's so glad to be in the presence of the Lord one more time to praise and glorify Him for what He has been to us. So He has been so faithful through generations, through all the days of our life. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క తరుణాన, మరి యొక్క దినమున మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చూపిన కృపలను బట్టి, ఆయన తరతరములకు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. ఆయన గడిచిన దినములన్నిట మనతో కూడా ఉండి మనల్ని ఎంతగా ఆయన కాయొచ్చు ఉన్నాడో, ఎంతగా ఆయన కృప చూపుతున్నాడో దాన్ని బట్టి మనం ఆయనకు నిజముగా కృతజ్ఞులము. ప్రియులారా, దేవుడు ఒక వాక్యము చెప్తాడు కదా, ఆకాశ పక్షులను మీరు చూడుడి, అవి విత్తవు కోయవు, ఆయనను అవి ఆకలితో అలమటించవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అని మన పరలోకపు తండ్రి మనకు చెబుతూ ఉన్నాడు. సో ఇఫ్ హీ హ్యాస్ బీన్ కేరింగ్ ఫర్ ద బర్డ్స్ దట్ ఫ్లై ఇన్ ద స్కై, how much more our heavenly Father cares for us, right? He is the one who comforts us, who cares for us, who consoles us every time. మన పరలోకపు తండ్రి మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు, మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మనకు ఏ సమయంలో అయితే మనము బలహీనులము అని మనం బాధపడతామో, ఆ సమయంలో తన బలమును, తన శక్తిని మనకిచ్చి ఆయన నడిపించే దేవుడు. We do not rely on our talents or our knowledge or our own understanding, but when we completely trust in the Lord and we put our faith in the Lord, He will give us the best of the things. మనము మన యొక్క ఆలోచనను బట్టి, మన జ్ఞానమును బట్టి మనము ఆధారపడకుండా, ఎప్పుడైతే మనము దేవుని మీద సంపూర్ణంగా మనం ఆనుకుంటామో, మనము ఆధారపడతామో, దేవుడు మనకు మంచి దానిని, మేలైన దానిని, శ్రేష్టమైనటువంటి దానిని ప్రభు మనకు ఇచ్చివేసే దేవుడై ఉన్నాడు. అండ్ ఆల్సో వి నో దట్ సో ద లార్డ్ హ్యాస్ సెండ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ సో దట్ He loved us so much. He has shown His lavish love upon us by sending Jesus onto this earth. మన యొక్క దేవుని ప్రేమను మనం చూస్తే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కోసము ఈ భూమి మీదకి పంపించి, మనందరి పాపములు, మనందరి అవిధేయతలు, మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడి ఆయన మనకు ప్రాయశ్చిత్తమును చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇఫ్ హీ doesn't hold back in giving his son, how much more he can give to us. ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికే వెనుతీయని దేవుని మనం కలిగి ఉంటుండగా, మరి దేవుడు మనకు ఏది ఇవ్వకుండా ఉండగలడు? ఆయన సమస్తమును చేయగలవాడు. Let us believe today that God is able to do mighty and marvelous things in our life. దేవుడు మన జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఆయన చేయగలవాడని మనము నమ్ముదాం రూఢిగా. So we have to believe first before we see that taking into action in our life. ముందుగా మనము విశ్వసించుట ద్వారా ఆ కార్యము మనలో నెరవేర్చబడుట మనము చూడగలిగినటువంటి వారము, ప్రియ దేవుని బిడ్డలారా. So let us continue in our faith journey. Whatever is the time that we are waiting on the Lord, that helps us to grow in trust, to grow in faith. మనము దేవునిలో దేని కొరకైతే మనము ఎదురు చూస్తూ ఉన్నాము, దేని కొరకైతే మనము నిరీక్షిస్తున్నామో, ఆ సమయంలో మన విశ్వాసము పెంపొందించబడడానికి, మన ఆత్మీయ జీవితము బలపడడానికి దేవుడు దానిని మన జీవితంలో ఒక అనుభవము కొరకే ఆయన అనుమతించాడని మనం నేర్చుకోవాలి. బికాజ్ యు నో వాట్, sometimes if those kind of things come into picture, that is the only time we know the true colors or the true image of the people. Because when you have everything, they will praise you. When you have everything like a job, money, status, everything, they will praise you and they will go after you and they will keep calling you, they will keep in contact with you. But once you lose your job or once your financial situation is not that good, the people start
decreasing. And even we can see in the example of our Jesus. As Jesus is nearing the cross, the crowd became lesser and lesser. గమనించండి ప్రియులరా, మన యొక్క పరిస్థితులు బాగున్నప్పుడు, మన యొక్క అన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు మనతో అందరూ కూడా బాగానే ఉంటారు. మనకు ఉద్యోగం ఉన్నప్పుడు, మన ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. కానీ పరిస్థితులు అనుకూలించని సమయంలో నీతో నిలిచేది ఎవరు అనేది, ఎవరు నీ నిజ స్నేహితులు, ఎవరు నీ నిజముగా నీ మేలు కోరే, నీ ప్రయోజనము కోరేవారు ఎంతమంది, వారి స్వప్రయోజనాన్ని, వారి స్వార్థాన్ని చూసుకునేది ఎంతమంది అనేది ఆయా పరిస్థితుల గుండా, ఆ అనుభవం గుండా మనం వెళ్ళుట ద్వారానే దేవుడు మనకు నేర్పిస్తాడు. I myself has experienced that after coming in here to this country. Like nobody will be there for you but except God and you. దేవుడు తప్ప మరి ఎవరు నీకు లేరు. Because Israelites, they traveled from Egypt to the promised land. Who led them? The God led them. The same God who led the Israelites is still with us. He is with us. Emmanuel, God is with us. ఆనాడు ఐగుప్తు నుండి ఇజ్రాయేలులను వాగ్దాన భూమికి నడిపించిన మన దేవుడే నేటికి మన దేవుడై ఉన్నాడు గనుక ఆయన మనల్ని నడిపించగలవాడు. ఇఫ్ యు గివ్ యువర్ హ్యాండ్ టు జీసస్, హీ విల్ లెట్ యు వాక్ త్రూ ద పాత్, ద జర్నీ బిఫోర్ యూ, ఈవెన్ దో ఇట్ సీమ్స్ టు బి సో బర్డెన్డ్, so you are so confused, but still trust in his plan, my dear brother and sister. నీవు ముందుకు వెళుతున్న నీ ప్రయాణము నీకు ఎంతగో ఆగమ్య గోచరంగానో అయోమయంగానో నీకు అనిపిస్తున్నప్పటికీ కూడా నీవు దేవుని మీద నీ విశ్వాసమును, దేవుని మీద నీ గురిని నీవు నిలిపి ఆయన చేతిలో నీవు చేయి పెట్టినప్పుడు ఆయన నీ చేయి పట్టి ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. So let's get started by meditating a small scripture portion from Psalm 91 verse 14 through 16. కీర్తనల భాగము 91వ కీర్తన 14 నుండి 16 వచనాలు ధ్యానించుకుని ఈ సమయంలో నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. The Lord says, I will rescue those who love me. I will protect those who trust in my name. When they call on me, I will answer. I will be with them in trouble. I will rescue and honor them. I will reward them with a long life and give them my salvation. Amen. తెలుగులో మనం చూద్దాం. 91వ కీర్తన 14 నుండి 16 వచనములు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. సో see, when we love God, when we put our trust and faith in God, our God will come to our rescue. When no one comes to our rescue, our God will come to our rescue. మనము దేవుణ్ణి మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో మనము ప్రేమించినప్పుడు, ఎవరు మనను ఆదరించడానికి రాకపోయినప్పుడు, ఎవరు మనల్ని రక్షించడానికి రాకపోయినప్పుడు, మన దేవుడు మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. And he will protect us. మనలను ఆయన సంరక్షించే దేవుడే అంటూ ఉన్నాడు. And not only that, he's saying when we call on his name, he will answer us and he will deliver us from all our troubles. మనము ఆయనకు మొర్రపెట్టగా ఆయన వచ్చి మనలను విడిపిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. Not only that, he is gonna rescue us and honor us. మనల్ని కేవలము ఆయన రక్షించడం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఘనపరుస్తానంటున్నాడు.
So if you are being looked down by the people around you, surrounding you, but God is telling, when you call on Him, He is going to answer you. He will rescue you from every situation, every hardship that you are facing right now, and He is going to honor you. దేవుడు నీవు మొరపెట్టినప్పుడు నీకున్న ప్రతికూలతల నుండి ఆయన విడిపించి రక్షించుట మాత్రమే కాదు, కానీ నిన్ను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఈస్ దట్ రివార్డ్? దట్ రివార్డ్ ఈజ్ నాట్ the temporary or the worldly reward, but He is telling He will reward us with a long life and He will give us His salvation. ఆయన దీర్ఘాయువును, ఆయన యొక్క రక్షణను మనకి ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన ఘనత మాత్రమే కాదు, కానీ పర సంబంధమైనటువంటి నిత్య జీవమును కూడా, రక్షణను మనకు అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు మనకు వాగ్దానము చేస్తున్నాడు. The one who promised is so faithful. So let us continue to hold on what we have. మనకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని మనము నిశ్చలముగా పట్టుకొని మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సమయంలో ప్రార్థనతో నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ encouragement tonight. Thank you for your word. Thank you for your scripture, Father. Lord, whenever we call on you, you will answer us. You will rescue us. You will honor us, Father. You will reward us, Father. Lord, thank you, Father. When no man comes to rescue us from the pit we are in, from the situation we are in, Father, you are there for our rescue. Lord, thank you so much for your blood. Thank you so much for your sacrifice that you did on the cross. Lord, thank you for everything. Thank you for your grace. Thank you for your mercy. Thank you for your faithfulness, Lord. ప్రభా, మరి యొక్క దినమున ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా మేముండుటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నా తండ్రి నిన్ను స్తుతించుకొనుచు ఉన్నాము. ప్రభువా, నీ వాక్కుకై వందనాలు, నీ ఆదరణ కలిగించే మాటలకై నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము మొరపెట్టగా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉంటూ ఉన్నావు. మా యొక్క పరిస్థితులలోనైనా మమ్మను ఆదరించే దేవుడవై ఉంటూ ఉన్నావు. మమ్మను రక్షించే దేవుడవై ఉంటూ ఉన్నావు. మమ్మను విడిపించే దేవుడవై ఉంటూ ఉన్నావు మా తండ్రి. నాయన మమ్మను ఘనపరిచే దేవుడవై ఉంటున్నావు మా తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, ఏ మనుష్యుడు నాయన మా కోసము చేయలేని ఆ గొప్ప త్యాగమును సిలువలో మీరు మాకై చేశారు. మీరు చిందించిన, మీరు కార్చిన ప్రతి రక్తమును బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా విధేయతలను బట్టి, మా పాపములను బట్టి, మా అతిక్రమములను బట్టి నా తండ్రి నీవు నలుగగొట్టబడ్డావు, నీవు విరగగొట్టబడ్డావు మా తండ్రి, నీకు స్తోత్రములు. లార్డ్, యు బీ విత్ us, ఫాదర్. మీరు మాతో ఉన్నారు, మాతో ఉంటూ ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. లార్డ్, యాజ్ వీ కంటిన్యూ దిస్ ఫెయిత్ జర్నీ ఇన్ అవర్ లైఫ్స్, ఫాదర్, యు హెల్ప్ us, ఫాదర్. యు బీ అవర్ ట్రావెల్ కంపానియన్. ప్రభువా, మేము ఈ యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించుచు ఉండగా మాతో కూడా తోటి ప్రయాణికునిగా మా ప్రభువా మీరు, మా తోటి యాత్రికునిగా మీరుండి మా చేయి పట్టి మీరు నడిపించమని అడుగుతున్నాం. లెట్ అవర్ ఫెయిత్ బి రాక్ సాలిడ్ మాస్టర్. రీకాలారా బాబా బాబా. ప్రభువా, మా యొక్క విశ్వాసమునైనా నిశ్చలమైనదై ప్రభువా ఒక బండవలే ఉండాలి మా ప్రభువా. రాతి మీద కట్టబడినటువంటి ఆయా ఇల్లు ఏ విధముగా స్థిరముగా ఉంటుందో, సియోను కొండ నీవు స్థిరమైన దానివి, నీ యొక్క పునాది కదల్చబడదు, నీవు నిశ్చలము అని నీవు చెప్పిన రీతిగా మా యొక్క విశ్వాసమును ప్రభువా అట్టి నిశ్చలమైన విశ్వాసముగా మాకు ఉంచండి. మా పరిస్థితులను బట్టి మా విశ్వాసము తరిగిపోకూడదు. మా పరిస్థితులను బట్టి మా విశ్వాసము ప్రభువానైనా క్షీణించిపోకూడదు. అంతకంతకు విశ్వాసములో నాయన మేము పెంపొందించబడే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. లార్డ్, ఇన్ దిస్ టైమ్ ఆఫ్ వర్షిప్,
let you lead, Father. You take the lead, Father. Rikamama shikelere baba baba. ఈ సమయంలో ఆరాధనలోనికి వెళుతుండగా దేవా మీరు ముందుండి నడిపించండి మా తండ్రి. Let your divine anointing come upon. Let your new revelations come upon, Master. ప్రభువా, నూతనమైన ప్రత్యక్షతలను, నూతనమైన వాక్కులను మీరు వెల్లడి చేయమని అడుగుతున్నాం ప్రభువా. Every worship song we sing, every word we speak from this altar, let it glorify you and exalt your name. ప్రభువా, ఇక్కడ నుండి చేసే ప్రతి ఆరాధన, మేము మాట్లాడే ప్రతి మాట ప్రభువా నిన్ను ఘనపరచునట్లుగా, నీ నామమును ప్రభువా అయా హెచ్చించునట్లుగా మాకు కృప సహాయము దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుని ఆరాధన మనము చేసుకోబోతుండగా మొదటిగా సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మనకందరికి వచ్చిన పాట, అందరము కలిసి పాడుతూ ఆయన నామమును మహింపరుద్దాం. ఫస్ట్ వచనం ఉంటుంది కదా, లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలేను ఈ లోకమునందు కొంతకాలమే శ్రమలు. మనకి వచ్చే శ్రమల్లో, కష్టాల్లో దినదినము ప్రతిసారి ఒకటి సెట్ అయిందనే లోపు ఇంకొక శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉంటుంది కదా. మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇక నాకు జీవితంలో ఇంకా నాకు సుఖం అనేది ఉండదేమో, జీవితంలో సంతోషము ఇంకా నాకు ఉండదేమో అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాను. ఈ లోకంలో మనకుండే శ్రమలు కంటే మనకు దేవుడు వీటికి మించిన వాటికి ప్రతిఫలముగా మనకు పరలోకంలో గొప్ప సంతోషము, అది యుగాలు మనము సంతోషంగా ఉండటానికి దేవుడు పరలోకంలో మనకిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఇదే నిరీక్షణతో మనము ముందుకు కొనసాగుదాం. ఈ పాటను పాడుకుంటూ మనం అందరము చప్పట్లు కొడుతూ ఆయన నామమును మహిమపరుద్దాం. సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వత ఆనందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలెను ఈ లోకమునందు కొంతకాలమే శ్రమలు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు, లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలే లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా
విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో, నిత్య నివాసము లేదు ఇలలోన, నేత్రాలు కానను పై నిల్పుడి. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో, నిత్య నివాసము లేదిలలోన, నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన, నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారను పోలిన చేదైన స్థలములో ద్వారపోవలసి ఉన్నానేమి, నీ రక్షకుండగు యేసు నడుపును. మారని యేసుని నమ్ము, ఆయన మాటను నమ్ము. మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పోవలసి ఉన్నానేమి, మారాను పోలిన చేదైన స్థలములు ద్వారా పోవలసి ఉన్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనదు మాటనము. పాడదమా. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపములు మాని విధేయులై విరాజిల్లుడి. నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చును యేసు. సియోను గీతమును సొంపుగా కలిసి పాడెదము ప్రభు యేసుకు జై. పాడదామా. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. So nothing in this world is permanent. Everything is temporary. So we are sojourning this world that we will reach the heaven one day, because God has our final destination. Our citizenship is in heaven, right? మనము ఈ లోకములో మనమందరము యాత్రికులమై ఉన్నాం. మనమందరము సహయాత్రికులుగా మనము ప్రయాణిస్తూ మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అందులో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకములో ఉన్న సమస్తమైనవి తాత్కాలికమైనవే. మరి దేవుని యొక్క నిత్య రాజ్యము కొరకు మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. మరి అయితే దేవుడు మన యొక్క పౌరసత్వము పరమందు ఉన్నది అని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి దాని గురించినటువంటి నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి. So let's get into the word. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం. Today's message is from Habakkuk chapter 2 verse 3. నేటి దిన వాక్య ధ్యానాంశము హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము నుండి. So if we see here, Habakkuk chapter 2 verse 3. This vision is for a future time. It describes the end and it will be fulfilled. If it seems slow in coming, wait patiently, for it will surely take place. It will not be delayed. Amen. తెలుగులో మనం చూద్దాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. Amen. So many times we will wait patiently, we will wait eagerly for the God's promise to be fulfilled. దేవుడు మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానము నెరవేరుట కొరకు మనము నిరీక్షణతో వేచి ఉంటాం. చాలా ఆత్రుతతో వేచి ఉంటాం. ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు నెరవేరుతుందా, ఎప్పుడు నా జీవితంలో ఆ కార్యము నేను చూస్తానా అనేటువంటి ఉత్సాహము, ఉత్సుకత మనలో ఎంతగానో మనకి కనబడుతూ ఉంటుంది. బట్ హియర్ God is promising us tonight. దేవుడు ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాలమున మనకు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, this vision he is giving us is for a future time. God is giving us this vision or dream beforehand. దేవుడు ఈ దర్శనమును, ఈ కలను ముందుగానే మన జీవితములో ఆయన దయచేస్తూ ఉన్నాడు. And it describes the end and it will be fulfilled. అది నెరవేరుటకు ఆతురపడుచున్నది, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అంటే ఆ కార్యము జరగవలనని మన యొక్క మనస్సు, మన హృదయము ఎంతగానో ఆతురపడుతూ ఉంటుంది. బట్ we have to wait sometimes. How long do we need to wait? మనం కొన్నిసార్లు, కొన్ని సందర్భాలలో మనం వేచి ఉండవలసి వస్తుంది. అది ఎంతకాలం మనం వేచి ఉండాలి? When we go into a doctor's office, you have to wait until your slot comes, until they call on your name. నీవు ఒక డాక్టర్ని చూడడానికి వెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గర నీవు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు, వారు నీ పేరు పిలిచే వరకు నీవు అక్కడ వేచి ఉండాలి. It doesn't mean like if you have an appointment at 8, they may call at sharp 8 because their previous appointment may go longer, or they might have a small break and then they will call you. But you have to wait for once they call your name, but you cannot rush or you cannot go directly into the doctor's office. నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీ అపాయింట్మెంట్ 8 గంటలకైనా, ఒక్కొక్కసారి వాళ్ళు 8:05 లేదా 8:15 లేదా 8:30 కూడా వారు పిలవచ్చు. కానీ నీ సమయం కొరకు నీవు ఎదురు చూస్తావు. నీవు నేరుగా తలుపు తీసుకుని డాక్టర్ ఆఫీస్లోకి నీవు వెళ్ళిపోలేవు. నీ సమయం కొరకు నీవు ఎదురు చూస్తావు.
Even though it doesn't mean you went to the hospital, you went to the clinic, you can directly enter into the doctor's office. నీవు ఆ క్లినిక్కి లేదా హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన డాక్టర్ యొక్క గదిలోనికి నీవు నేరుగా నీవు వెళ్ళలేవు. యు ఆర్ వెయిటింగ్, బట్ దట్ వెయిట్ ఈజ్ ఫర్ బెటర్. అది నీవు వెయిట్ చేసిన తర్వాత వారు నిన్ను చూస్తారు, నిన్ను డయాగ్నైజ్ చేస్తారు, నీకు నీ పరిశీలన చేస్తారు, నీకు చేయవలసిన టెస్ట్ అన్నీ చేస్తారు, చేయాల్సిన ప్రొసీజర్ అంతా చేస్తారు, అంత పూర్తి అవుతుంది. బట్ యూ ఆర్ ఇన్ వెయిటింగ్. కానీ నీవు వెయిటింగ్లో ఉన్నావు. ఆ సమయము నీకు వృధా సమయము కాదు. వెన్ యు ఆర్ వెయిటింగ్, దెన్ వెన్స్ యువర్ నేమ్ gets called, you can go in or you can get in. But it's like some people, they can't wait. కొంతమంది వేచి ఉండలేరు. They simply leave, and then once their name is called, if they are not there, they will miss their opportunity. దేవుడు మనం ఇక్కడ నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి అక్కడ వారు వేచి ఉండలేక వారు బయటకు వెళ్ళిపోతారు. కానీ వారి పేరు పిలిచినప్పుడు వారు అక్కడ లేకపోతే వారు ఏమవుతున్నారు? వారి యొక్క అపాయింట్మెంట్ని వారు మిస్ అయిపోతున్నారు. సో టుడే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, అవర్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. అవర్ గాడ్ హ్యాస్ ఎ విజన్ అండ్ దట్ హీ హ్యాస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశ్యమును, ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు. అండ్ యాజ్ ఎ బిలీవర్, every believer will face seasons where God seems silent, or prayer seems unanswered, and promises seem delayed. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా తన యొక్క జీవితంలో ఈ అనుభవం అనేది ఉంటుంది. ఏంటి ఈ అనుభవం అంటే, దేవుడు మౌనంగా ఉన్నాడా? దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదా? దేవుడు చేసిన వాగ్దానములు లేట్ అవుతున్నాయా, డిలే అవుతున్నాయా అని మన యొక్క జీవితంలో అనుభవం గుండా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఇది అనుభవం అయ్యేటువంటి విషయమే. బట్ యు నో వాట్ గాడ్ సెడ్. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, యు విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ కన్ఫ్యూజ్డ్, ట్రబుల్ ఇన్ వెయిటింగ్. చాలా సందర్భాలలో మనము ఆ వేచి ఉండే సమయంలోనే మనము చాలా అయోమయంలో పడిపోతుంటాం. అలాగనే మనము ఇబ్బంది గురవుతూ ఉంటాం. ఇందాక చెప్పుకున్నాము ఉదాహరణలో, డాక్టర్ ఆఫీస్లో మనం వేచి ఉంటే మన సమయం వస్తుంది, మన పేరు పిలువబడుతుంది. కానీ అంతవరకు కూడా కొంతమంది మనము వేచి ఉండలేం. అలాగే ఇక్కడ దేవుని సమయం కొరకు మనము ఎదురు చూసే తరుణములో చాలా సందర్భాల్లో మనము అయోమయంలో పడిపోతుంటాం. నేను సరిగా చేస్తున్నానా? దేవుడు నిజంగానే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడా? ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవుని ఉద్దేశమేనా? ఇది దేవుని ప్రణాళికేనా? అయితే మరి దేవుడు ఎందుకు నాకు ఇంకా జవాబు ఇవ్వట్లేదు? ఎందుకు ఇంకా ఈ వాగ్దానము నెరవేరట్లేదు అని మనము పలు సందర్భాల్లో మనము దాని గురించి దిగులు పడుతూ ఉంటాం. బట్ హియర్ ఇన్ Habakkuk chapter 2 verse 3, God is answering the prophet with a truth that still speaks today. ఆ రోజు హబక్కుకు ప్రవక్తకు దేవుడు ఏ మాటనైతే సెలవిచ్చాడో అది నేటికిని సత్యమైనది. దిస్ విజన్ ఈజ్ ఫర్ ఎ ఫ్యూచర్ టైం. దేవుడు భవిష్యత్తును గురించినటువంటి దర్శనమును ఇచ్చి ఉన్నాడు. అయితే అండ్ ఇట్ డిస్క్రైబ్స్ ద ఎండ్ అండ్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. Even though it seems slow in coming, wait patiently, for it will surely take place and it will not be delayed. మనం అనుకుంటున్నట్లుగా అది ఆలస్యము కాదు, కానీ దేవుని యొక్క ఆ దర్శన కాలమందు అది తప్పకుండా నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. అంటే మానవుని దృష్టిగా మనకు అది ఆలస్యం అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు సరి అయిన కాలములోనే, ఆయన సరి అయినటువంటి సమయములోనే దానిని ఆయన చేయువాడై ఉన్నాడు. యు హ్యావ్ టు నో దట్ యు కెనాట్ రష్ గాడ్స్ విజన్, యు కెనాట్ రష్ గాడ్స్ ప్రామిసెస్, ఆర్ యు కెనాట్ డిలే దెమ్ యాజ్ వెల్.
బోత్ వేస్, వైస్ వర్స్. నీవు దేవుని యొక్క దర్శనమును, దేవుని యొక్క ప్రణాళికను నీవు తొందర పెట్టలేవు, అలా అని దాన్ని ఆలస్యము చేయలేవు. ఇట్ విల్ హ్యాపెన్ రైట్ at its time. దేవుని యొక్క నిర్ణయ కాలములో, దేవుని స్వంత సమయములో అది జరుగును. So when we see the vision is real, but it belongs to a specific moment. It's not for my time, it's not for your time. It's in God's timing. ఈ యొక్క దర్శనము నిర్ణయ కాలమున జరుగును అని చూస్తున్నాం. ఆ కాలము నా కాలమో మీ కాలమో కాదు, దేవుని యొక్క కాలము, మన కాలమానములో కాదు. Because in US you can see there are 3 different time zones, right? We have CST, we have PST and we have EST. 3 రకాలైనటువంటి కాలములు అమెరికా దేశంలో ఉన్నాయి. ఇండియాలో ఒకటి ఉంటుంది, IST అని ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం. మరి యూకేలో ఒక టైమింగ్ ఉంటుంది. ఈ విధంగా కాలమానములో ఒక్కొక్క ప్రాంతము వారు ఒక్కొక్క సమయాన్ని వారు పాటిస్తారు. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ ది ఎర్త్ రివల్యూషన్ అరౌండ్ ద సన్, దే హ్యావ్ దేర్ ఓన్ టైమింగ్స్. మరి ఈ యొక్క భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి విధములో మరి ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క కాలాన్ని వారు పాటిస్తూ ఉంటారు. So our God will not work in our time, but God will work in his own time. మన యొక్క సమయములో, మన యొక్క కాలములో దేవుడు పని చేసేవాడు కాదు, కానీ ఆయన తన యొక్క సమయములో, ఆయన యొక్క కాలములో, ఆయన నిర్ణయ కాలములో ఆయన దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. సో గాడ్ మూవ్స్ బై డివైన్ స్కెడ్యూల్. మన దేవుడు దైవీకమైనటువంటి ప్రణాళిక ద్వారా ఆయన పని చేయువాడై ఉన్నాడు. ఇట్స్ నాట్ లైక్ హౌ వీ ఇమాజిన్ ఆర్ హౌ వీ థాట్. Sometimes people say, oh, I thought that way, or I think this way, but it happened in a different way. So it's not as per our scheduling or our understanding, but God will move by his divine schedule. And God, he never guesses. As a human, we will guess. మనము గెస్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, గెస్ చేయి, నేనేం చేశాను గెస్ చేయి, లేదా నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి గెస్ చేయి, లేదా నాకు ఏదో గెస్ చేయి, లేదంటే ఈ విధంగా మనము ఒక ఆటలాగా మనం ఆడుతూ ఉంటాం. As a human you will take a guess, but God will never guess. He plans purposefully. దేవుడు ఉద్దేశపూర్వకముగా మన జీవితంలో ఏదైతే ఆయన నెరవేర్చవలనని ఆయన అనుకుంటూ ఉన్నాడో దానిని ఆయన ముందుగానే ఆయన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, there is a strategy in his silence and purpose in his pacing. ఆయన ఒక ఉద్దేశ్యముతోనే ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన ఒక ప్రణాళికతోనే ఆయన ఆ కార్యము జరిగేటువంటి ఆ యొక్క స్పీడ్, ఆ పేసింగ్ అనేది కూడా ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగానే ఉంటుంది. బికాజ్ గాడ్స్ టైమింగ్ ఈజ్ ప్రిసైజ్. దేవుని యొక్క సమయము చాలా క్షుణ్ణమైంది, చాలా మైన్యూట్ సెకండ్ కూడా ఆయనకి చాలా విలువైంది. సో వెన్ గాడ్ లెట్ ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్ ఎట్ దట్ టైమ్, రైట్ ఎట్ దట్ టైమ్. When we say like, when on a December 31st, when we celebrate New Year, everyone will wait for the clock to tick, right? They will wait. They will do the timer, the countdown, and once that hits 12 a.m., that is when you're saying you're entering into a new year. The God is ticking the clock. దేవుడు కూడా నీ జీవితంలో చేయబోయే ఆ కార్యము పట్ల ఆయన ఆ కాలం అనేది జరుగుతుంది. అయితే అది ఆ సమయము రాగానే అది త్వరగా నెరవేరుతుంది. Throughout the scripture we can see God working on exact timing. మనము బైబిల్ గ్రంథములో దేవుడు ఆయన యొక్క సమయములో ఏ రీతిగా ఆయన తన కార్యమును నెరవేర్చాడు అని పలు సందర్భాల్లో మనం చూడగలిగినటువంటి వారమై ఉన్నాం.
A ram caught in the thicket the moment Abraham raised the knife. అబ్రహాము ఇస్సాకు మీద తన కత్తిని వెత్తినప్పుడు దేవుడు ఆ పొదల చాటున ఒక గొర్రెను ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. What would have happened if there is no lamb at that time? He could have cut his son. మరి ఆ యొక్క సమయంలో అక్కడ గొర్రె లేకపోయి ఉంటే ఏమయ్యేది? ఆ యొక్క ఇస్సాకును అబ్రహాము బలి ఇవ్వవలసి వచ్చేది. దేవుడు అబ్రహామును నీ కుమారుని నాకు బలి ఇస్తావా అని అడిగినప్పుడు దేవునికి నమ్మకత్వము కలిగినటువంటి వ్యక్తిగా తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. అండ్ రైట్ టైం గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఎ ల్యాంబ్ ఇన్ ద థికెట్. ఆ యొక్క పొదల చాటున ఆ గొర్రెను దేవుడు ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పొట్టేలును దేవుడు ఉంచాడు. See how God is precise. చూడండి, దేవుడు ఎంత పర్టికులర్గా, ఎంత పంక్చువల్గా ఉంటాడు. యాజ్ ఎ హ్యూమన్ వీ విల్ నాట్ బి పంక్చువల్ సమ్టైమ్స్. మనము సమయ పాలన మనం కలిగి ఉండం. ఒకసారి 8 గంటలకు వెళ్ళాలంటే 8:30, 8:15 లేదా ఇంకొక టైంకి వెళ్తూ ఉంటాం కదా. కానీ దేవుడు తన యొక్క సమయం విషయంలో ఆయన ఒక స్పష్టతగా ఆయన చేసే దేవుడై ఉన్నాడు. అండ్ ఆల్సో వీ కెన్ సీ జోసెఫ్స్ ప్రమోషన్ హ్యాపెనింగ్ అట్ వన్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్. యోసేపు యొక్క జీవితమును మనం చూస్తే ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రమ పడిన తరువాతనే ఆయనను దేవుడు హెచ్చించినట్లుగా, దేవుడు ఆయనను ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, and also we can see Abraham waited 25 years for Isaac after God has promised. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తే ఇస్సాకును దేవుడు సంతానమును ఇస్తానని వాగ్దానము చేసిన తరువాత 25 సంవత్సరముల ప్రాయము వారు ఎదురు చూసిన సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. And Moses has waited 40 years before delivering Israel. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత మరి ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And David waited after being anointed before becoming king. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ కూడా తాను రాజు అవ్వడానికి తాను అభిషేకించబడిన సమయమునకు మధ్య కొంత సమయము కాల వ్యవధి ఉన్నది. ఆ సమయమంతటిలో అతడు వేచి ఉన్నాడు. అండ్ జీసస్ waited 30 years before beginning his public ministry. యేసు ప్రభువారు తన యొక్క పరిచర్యను ప్రారంభించడానికి ఆయన 30 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. Even though he is God, even though he is Lord, he doesn't say like, hey, I am from the heavenly places, I can go and preach, I can go and teach, or I can do anything. He doesn't feel like. He waited for those 30 years. అక్కడ యేసు ప్రభువారు నేను పరలోకము నుండి దిగి వచ్చాను, నాకు ఉన్న జ్ఞానము ఈ లోకములో ఉన్న పండితులకు, ఈ లోకములో ఉన్న శాస్త్రులకు ఎవరికీ లేదు, నేను వెళ్ళి బోధిస్తాను, నేను వెళ్ళి ప్రకటిస్తానని ఆయన అనుకోలేదు. హీ వెయిటెడ్ ఫర్ ద లార్డ్స్ టైం. దేవుని సమయము కొరకు ఆయన ఎదురు చూశాడు. And also we can see through the example of Jesus, he is always willing to do God's will, the Father's will. ఎప్పుడు కూడా యేసు ప్రభువారిని మనం మాదిరిగా మనం ఉంచుకోవాలి. యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ తండ్రి చిత్తము చేయుటకే ఆయన తన యొక్క మనస్సును ఆయన ఉంచుకున్నట్లుగా, ఆయన మనస్సును సిద్ధపరచుకున్నట్లుగా, ఆయన మనస్సును ఆయన విధేయత కలిగే విధంగా ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. I don't know how much longer you are waiting for your miracle. I don't know how much longer you are waiting for the promise. I don't know how much longer you are waiting for the vision. And you should know that just because you do not see the movement doesn't mean God is not making progress. నీవు అక్కడ కదలిక కనబడట్లేదు అనే దాన్ని బట్టి దేవుడు ఏమీ చేయట్లేదు అని నీవు అనుకోవడానికి వీల్లేదు.
ద ప్రామిస్ ఈస్ డెవలపింగ్ ఈవెన్ వెన్ ఇట్ ఫీల్స్ డార్మెంట్. అక్కడ ఏమీ జరగనట్టి పరిస్థితిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వెనక ఆయన కార్యమును ఆయన చేస్తూనే ఉన్నాడు. when Moses lifted the stick, he parted the Red Sea. God is working behind the scenes. ఆనాడు మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను చాపినప్పుడు దేవుడు తన వెనక ఉండి కార్యమును చేస్తూ ఉన్నాడు. ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా ఆయన చేశాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, tonight whatever you are waiting, your delay is not denial. నీ యొక్క ఆలస్యము అనేది తృణీకరణ ఎంత మాత్రము కాదు. దేవుడు నీ జీవితంలో ఆయన చేసిన ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చే దేవుడు. మెనీ ఏ టైమ్స్ యాజ్ ఎ హ్యూమన్ వీ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టంట్. మనకి అన్నీ కూడా అప్పటికప్పుడు అయిపోవాలి కదా. ఇన్స్టంట్ నూడిల్స్, ఇన్స్టంట్ పాప్కార్న్, ఎవ్రీథింగ్ ఇన్స్టంట్. వీ వాంట్ ఇన్ ద సెకండ్స్ ఆర్ మినిట్స్. వీ కాంట్ వెయిట్ ఫర్ అవర్స్. మన ఈ యొక్క జనరేషన్ ఎలాగనైపోతుందంటే తక్షణమే అయిపోవాలి. మనం చేసుకునే ఆహారం కూడా వెంటనే అయిపోవాలి. పాప్కార్న్ అయితేనేమి, నూడిల్స్ అయితేనేమి, వెంటనే 2 minutes మ్యాగీ, 2 minute నూడిల్స్ కదా. అందరు కూడా దానికి బాగా ఎడిక్ట్ అయిపోయారు. 2 నిమిషాల్లో అయిపోతుందని మ్యాగీ చేసుకుని తినేస్తూ ఉన్నారు. బట్ దేర్ ఆర్ సో మచ్ అన్హెల్దీ స్టఫ్ ఇన్ దట్, బట్ నోబడీ కేర్స్ అబౌట్ ఇట్. దే జస్ట్ see for a quick option, they go for it and they will eat it. మరి చాలా మంది దానిలో ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని చూడరు. అందులో ఆరోగ్యానికి ఏవి మేలు చేసేవి, ఏవి హానికరమైనవని చూడరు. త్వరగా అయిపోతుంది, తినేద్దాం, అదే ఆలోచన. we all want microwave miracles, but God is still committed to crock-pot character. మనం అందరం కూడా మైక్రోవేవ్ మిరాకిల్స్ కావాలనుకుంటుంటాం. దేవుడు మైక్రోవేవ్లో నిమిషాల్లో అయిపోయినట్లుగా సెకండ్లో, క్షణాల్లో అయిపోవాలనుకుంటుంటాం. కానీ దేవుడు అది మంచిగా సమయము తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ బిర్యానీ, ఇఫ్ యూ వాంట్ టు మేక్ బిర్యానీ, సో ఆల్ ద స్పైసెస్ నీడ్స్ ద అరోమా, దట్ all the taste should have to happen when it should happen in a slow cooking manner. If you do it quick, it will not taste you good. నీవు ఒక వంటకం తయారు చేయాలంటే దాన్ని చేసే ప్రక్రియను బట్టి దాని యొక్క టేస్ట్ అనేది ఉంటుంది. ఈవెన్ ఎ కర్రీ when you do it in a quick, like if you put the gas on high flame and if you try to cook, that tastes different. And when you put it in medium and take patient and you cook it on its own time, that tastes more delicious or that tastes more good. మనము ఒక వంటకము తయారు చేసేటప్పుడు, ఒక కూర వండేటప్పుడు గ్యాస్ని హైలో పెట్టేసి మనం వండినప్పుడు దానికి వచ్చేటువంటి రుచి, మరి అలా కాకుండా మీడియం లో ఫ్లేమ్లో ఉంచి దాన్ని నిదానంగా మంచిగా ఉడికే వరకు దాన్ని ఉడికించిన విధానమును బట్టి దానికి ఉండే రుచి వేరేగా ఉంటుంది. అలాగే దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆయన దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, దాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ మైక్రోవేవ్ మిరాకిల్ రైట్ అవే. నీవు ఆ ఇన్స్టెంట్గా నాకు జరిగిపోవాలి అనుకునే విధంగా దేవుడు నీకు ఇచ్చివేయడు. ఆయన సమయము, ఆయన దర్శన విషయంలో ఒక నిర్ణయ కాలమును ఆయన కలిగి ఉన్నాడు. ఆ సమయములో ఆయన చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బేక్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూ పుట్ సంథింగ్ ఇన్ అవెన్, if you are baking a cake or cookies, it has a predefined set of temperature and a predefined range of cooking time which you set so that it will cook. If you do it more, it will get overcooked and it will get burnt. If you undercook, it will be like the dough will not cook properly and you cannot eat it. So it should have that predefined set of timing. So our God is doing his vision, his plan, his purpose in our life in his timing. దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశమును, ఆయన దర్శనమును ఆయన కాలములో ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, we have to wait patiently. మనము ఓర్పుతో మనం వేచి ఉండాలి. వెయిటింగ్ ఈజ్ నాట్ ఇన్యాక్టివిటీ. మనం వేచి ఉండే సమయము పని లేకుండా ఖాళీగా ఉండే సమయము కాదు.
ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ పోస్చర్. మన ఆత్మీయ స్థితి అది. ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ట్రస్టింగ్ వెన్ యూ డు నాట్ అండర్స్టాండింగ్ అండ్ ఒబేయింగ్ వెన్ యూ డు నాట్ సీ ద అవుట్కమ్. ఈ ఆత్మీయ స్థితి ఎలాగనున్నదంటే అది మనకు అర్థం కాకపోయినా దేవుని మీద మన విశ్వాసమును ఉంచడం, మనము ఎలాంటి అవుట్కమ్ని అంటే మనము మన కళ్ళకు ఏది కనబడకపోతున్నా మనము దేవుని మాటకు లోబడటము, దేవుని మాటకు మనము విధేయత చూపడము. సో వాట్ ఇట్ విల్ టీచ్ us? The waiting will teach us dependence on God. We are not independent of God, my dear brother and sister. మనము దేవునికి వేరై మనము ఉండలేదు. Because Jesus told, I am the vine, you are the branches. సో మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువారి మాట చెప్పారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. యు కెనాట్ ఫ్రూట్, యు కెనాట్ డెవలప్ బై బీయింగ్ సపరేట్ ఫ్రమ్ మీ. మీరు నాకు వేరై ఉండి మీరేమీ సాధించలేరని దేవుడే మనకు చెప్పాడు. సో our waiting will teach us that we are dependent on God. మన యొక్క వేచి ఉన్న సమయంలో మనము దేవుని మీద ఆధారపడినటువంటి వారమని మనము తెలుసుకుంటూ ఉన్నాం. And waiting will grow our spiritual roots. Impatience produces weakness, waiting produces strength. మన యొక్క ఆత్మీయముగా విశ్వాసములో బలపడడానికి, మనము దేవునిలో ఎదగడానికి ఆ వేచి ఉండే సమయము మనకు ఉపయోగపడుతుంది. ఇంపేషన్స్, ఓర్పు లేని, సహనము లేని స్థితి మనలో ఏం తీసుకొస్తుందంటే అది మనలో ఒక బలహీనతగా ఉంటుంది. కానీ మనం వేచి ఉండగలిగితే, ఓపికతో ఓర్పు పట్టగలిగితే దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే బలాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అండ్ వెయిటింగ్ ఈజ్ ఎ టెస్ట్. ఒక్కొక్కసారి మన జీవితంలో ఆ వేచి ఉండడం అనేది ఒక పరీక్ష. So we have seen the example at the doctor office. We have to wait. It's a test. If you wait for it, your name will be called, you will go. So it's a kind of a test. మనం వేచి ఉండే సమయం అనేది ఒక పరీక్ష కాలముగా మనకు కనబడుతూ ఉంది. When you are waiting, can you worship when God is silent? Can you obey while nothing is changing? Can you trust without any timeline that you can visualize? గమనించండి ప్రియులారా, ఈ పరీక్ష ఎలాంటిదంటే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా? నీ 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 ఎదుట పరిస్థితులు ఏమీ మారట్లేదు, కానీ నీవు దేవునికి లోబడుతున్నావా? నీవు ఏం జరుగుతుందో నీకు తెలియట్లా, ఎప్పుడుకి నెరవేరుతుందో నీకు తెలియదు, ఎప్పుడుకి ఆ కార్యము జరుగుతుందో నీకు తెలియదు, కానీ నీవు దేవుణ్ణి నమ్మగలుగుతున్నావా? ఇదే పరీక్ష. నువ్వు వేచి ఉన్న సమయంలో ఉండే పరీక్ష ఏంటంటే నీ కళ్ళకి ఏం కనపడదు, కానీ నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ ఎదుట పరిస్థితులు ఏమి మార్పు చెందట్లేదు, కానీ నీవు విధేయత చూపగలుగుతున్నావా? దేవుడు మౌనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఆ సమయంలో నీవు ఆరాధించగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఇది ఒక పరీక్ష. ఆర్ యు గోయింగ్ టు పాస్ ఆర్ ఫెయిల్? నీవు ఈ పరీక్షలో నెగ్గాలనుకుంటున్నావా? నీవు విఫలమవ్వాలనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేద్దామా ప్రియ దేవుని బిడ్డలారా. And also we should know the patience is not about duration. మన యొక్క ఓర్పు అనేది నేను ఇంతవరకే ఓర్పు పట్టగలను, ఇన్ని రోజులే నేను ఓర్పు పట్టగలను, ఆ తర్వాత నా వల్ల కాదు, ఇన్ని సంవత్సరాలు నేను ఓర్పు పట్టగలను, తర్వాత నా వల్ల కాదు అంటే కాదు. We have seen the example. Abraham waited 25 years. And David waited for his time even after anointing. Moses waited 40 years. And Jesus waited 30 years. I don't know how many years you have been waiting, my dear brother. గమనించండి ప్రియులారా, ఈ ఓర్పు అనేది సంవత్సరాలతోనూ కాలముతో లేదు. కానీ ఎందుకంటే మనం చూస్తాం, అబ్రహాము వాగ్దానము చేయబడిన తరువాత 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. మరి దావీదు అభిషేకించబడిన తరువాత రాజుగా ఆయన తాను పట్టాభిషేకము తాను చేయబోయే ముందుగా మధ్యలో ఉన్నటువంటి కాలం ఆయన వేచి ఉన్నాడు. యేసు ప్రభువారు 30 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. ఇట్స్ అబౌట్ అవర్ యాటిట్యూడ్. వీ హ్యావ్ టు వెయిట్ విత్ ఎక్స్పెక్టేషన్, నాట్ ఇరిటేషన్. చాలాసార్లు మనుషులకు కోపం వచ్చేస్తుంది, వేచి ఉండలేరు, త్వరగా అయిపోవాలి, త్వరగా జరిగిపోవాలి. నో, యూ హ్యావ్ టు వెయిట్. చాలాసార్లు మనము
దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఒక ఆశ కలిగి మనం ఎదురు చూడాలి. వీ హ్యావ్ మెడిటేటెడ్ లాస్ట్ టైం దట్ వీ హ్యావ్ టు కమ్ ఎక్స్పెక్టెంట్లీ. మనము ఏదైనా దొరుకునని ఉద్దేశించి మనము దేవుని సన్నిధిలో మనం కనపడాలి. దేవుడు మనకి ఇస్తాడు, తప్పక ఆయన చేస్తాడు అనే ఉద్దేశం మనలో బలపడాలి. ఇంకా చేయట్లేదు, ఇంకా జరగట్లేదని నీరు గారిపోయి సనుక్కుని గొనుక్కునే వారిగా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. And if we wait patiently, so we have to wait patient, and then we should know that God is never late, because in the word we meditated, it says, for it will surely take place, it will not be delayed. అది జాగు చేయక నిర్ణయ కాలములో తప్పక జరుగును అని మనం చూస్తున్నాం. as it feels late, మనకు ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తుంది, బట్ టు గాడ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆన్ స్కెడ్యూల్. కానీ దేవునికి అది సరైన సమయ ప్రకారంగానే ఆయన చేస్తాడు. వితౌట్ 12 AM on December 31st, it is not a new year. You have to wait until 12 AM to enter into that new year, right? That right on schedule. But you cannot say like at 11 or 10 you are into 2026. You have to wait until December 31st of 2025 until the clock ticks 12 AM. So to us, whatever it feels late, but to God, it is right on schedule. He is waiting for the time to happen. దేవుడు మనము ఏదైతే ఆలస్యం అవుతుందో అనుకుంటున్నామో, దేవుడు తన ప్రణాళికలో దాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిర్ణయ కాలములో ఆయన దాన్ని చేయువాడై ఉన్నాడు. And also we should know God's timing is never behind. దేవుని యొక్క సమయం ఎప్పుడు వెనకబాటు కాదు. We think, Lord, I needed you last month. God responds, I am arriving exactly when the miracle will matter most. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవా నాకు గత నెలలో ఇది కావాల్సినది అని మనం అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు మన జీవితంలో అది ఎప్పుడు బాగా అవసరత ఉన్నదో, ఎప్పుడు ఇస్తే మంచిదో మన దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అండ్ గాడ్స్ డిలే ఈజ్ డివైన్ ప్రిపరేషన్. దేవుడు ఆయన చేసే ఆలస్యం, ఆ జాగులో ఏమున్నది అంటే, దేవుడు దైవికమైనటువంటి సిద్ధపాటును మనకు ఇస్తూ ఉన్నాడు. whenever it seems late, God is preparing you. దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. when God seems silent, he is setting things in order. నీవు ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావో, దేవుడు అన్నిటినీ కూడా వాటి కుదురుపాట్లో ఆయన ఉంచుతున్నాడు. అన్నిటినీ కూడా ఆయన కుదురుస్తున్నాడు. అన్నిటినీ కూడా ఆర్డర్లో ఉంచుతున్నాడు. When God seems slow, he is shaping the destiny behind the scenes. నీవు ఎప్పుడైతే ఆలస్యమవుతుంది అని అనుకుంటున్నావో, ఆ సమయంలో దేవుడు నీ యొక్క గమ్యమును, నీవు చేరుకొనవలసిన గమ్యమును ఆయన వెనకుండి ఆయన కార్యమును చేస్తూ ఉన్నాడు. We have seen how Lord parted the Red Sea. దేవుడు ఏ విధముగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా ఆయన చీల్చి ఉన్నాడో మనం గమనించాము. అలాగన దేవుడు తన వెనకుండి ఆయన కార్యమును, ఆయన పనిని ఆయన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. And also we can see one profound example from New Testimony, the example of Lazarus. When Lazarus died, that news has reached Jesus, but Jesus waited for 3 more days. తన స్నేహితుడైన లాజరు చనిపోయాడనేటువంటి కబురును యేసు ప్రభువారు వినినప్పటికీ కూడా ఆయన 3 దినములు ఆయన వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన వేచి ఉన్నారు? సో జీసస్ వెయిటెడ్ అంటిల్ లాజరస్ డైడ్ బిఫోర్ గోయింగ్, బికాస్ ద మిరకిల్ వుడ్ రివీల్ ఏ గ్రేటర్ గ్లోరీ. దేవునికి తెలుసు అక్కడ ఆయన చేయబోయేటువంటి కార్యము దేవునికి గొప్ప మహిమను తీసుకుని వచ్చేది అని. And also we can see in one instant Jesus says, when people ask, did this boy got this sickness because he sinned or his parents sinned? But God said, this came because the man of God to be glorified. మనుష్య కుమారుడు
మహిమ పరచబడుటకే ఇతనికి అనారోగ్యము బలహీనత వచ్చింది, కానీ ఇతని పాపములైనను ఇతని తల్లిదండ్రుల పాపములైనను కారణము కాదు అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో గాడ్ knows when to do, because he will get greater glory. దేవునికి తెలుసు ఆయన యొక్క మహిమను ఆయన కనపరుచుకునేది ఎప్పుడు అనేది. మనకు ఇన్స్టెంట్గా ఇచ్చేస్తే, వెంటనే ఇచ్చేస్తే మనకు దాని యొక్క విలువ తెలియదు. We can see also the upbringing of the children, who knows the waiting and who knows the patience, and so that they can know the value of it. But those kids who were so raised up that lavishly, that whenever they ask, everything is given in more than even what they need, then they never know what waiting would be. మనము పిల్లల్ని పెంచే విషయంలో కూడా ఎవరైతే తల్లిదండ్రులు వారి బిడ్డలకు కొంత సమయము తీసుకున్నప్పటికీ వారికి ఓర్పును నిరీక్షణను కలిగి ఉంటూ వారికి అవసరమైన దాన్ని ఇవ్వడానికి కొంత సమయము తీసుకుంటారో దాన్ని బట్టి వారు నేర్చుకోగలుగుతారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు వారు అడిగినవి వెంటనే అడిగిన వాటికన్నా ఎక్కువ ఇచ్చేయడాన్ని బట్టి వారికి ఆ విలువ తెలియక వారు దాన్ని పెద్ద అయిన తరువాత వారికి దేని కొరకు కూడా ఎదురు చూడలేరు. వారికి ఇక అలాగే ఉంటుందేమో, ప్రతిదీ క్షణాల్లో అయిపోతుందేమో, క్షణాల్లో జరిగిపోవాలేమో అనేటువంటి ఉద్దేశంలోనికి వారు వెళతారు. సో ద సేమ్ థింగ్ విత్ అవర్ హెవెన్లీ ఫాదర్, అవర్ గాడ్, whenever he is taking time, he will let that miracle happen so that he would reveal his greater glory at right time. If God has not done it yet, it's not because he forgot, it's because he is aligning everything for the maximum impact. దేవుడు నీ జీవితంలో దాన్ని ఇంకా జరిగించలేదంటే ఆయన మర్చిపోయినట్టు కాదు. మనుషులుగా మనమైతే చెప్పి మర్చిపోతుంటాం. యాజ్ ఎ హ్యూమన్, we speak over the phone, we say we will send something, we will send an email, or we will send some message, or we will do something, but we will forget after that. But God is not that to forget. Even though we are lakhs of people, hundreds and thousands of people on this earth, but God will care for each and every one of us. He will never forget. He will never leave us nor forsake us. గమనించండి ప్రియులారా, మనమే ఎప్పుడైనా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడి నేను ఈమెయిల్ పంపిస్తాను, మెసేజ్ పంపిస్తాను అంటాం, మర్చిపోతాం మన పనుల్లో పడి. కానీ మన దేవుడు అలాగా కాదండి. ఈ యొక్క భూ ప్రపంచం మీద కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరిని మర్చిపోడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన మనలను విడువని ఎడబాయని దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, and we should know that the righteous will live by faith. So we are not living by what we see, we live by who I am. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మన విశ్వాసం. మనమేమై ఉన్నామో మన జీవితాలను బట్టి, మన తెలివితేటలను బట్టి, మన జ్ఞానమును బట్టి కాదు మన విశ్వాసం. సో ద ఫెయిత్ ఈజ్ ద యాంకర్ ఇన్ వెయిటింగ్ సీజన్స్. మన యొక్క విశ్వాసమే మనకు లంగరు వలె ఉంటుంది. ఒక ఓడను నిలపడానికి ఆ యాంకర్ అనేది ఎలాగన, ఆ యొక్క లంగరు అనేది ఎలాగన ఉపయోగపడుతుందో, హౌ ద యాంకర్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎ షిప్, సో యాజ్ ద ఫెయిత్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. ఏ విధముగా అయితే ఒక లంగరు అనేది ఓడ మరి నిలపడానికి లేదా దాని యొక్క మరి ప్రయాణమునకు అది ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉందో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాసము అనేది అట్టి లంగరు వలె ఉన్నది. ఆటుపోట్లు వచ్చినప్పుడు, whenever there are turbulences, whenever there are disturbances, that anchor is the shield, is the protection, is the life shield. ఆ యొక్క లంగరు అనేది ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన జీవితంలో మనం వేచి ఉండడానికి ఉపయోగపడేది, దేవుణ్ణి మనము బలముగా పట్టుకోవడానికి ఉపయోగపడేది. సో యు మస్ట్ ట్రస్ట్ ద ప్రామిస్ ఈవెన్ వెన్ యూ కెన్ నాట్ ట్రేస్ ద ప్రాసెస్. నీకు అక్కడ జరుగుతున్నది ఏది కనబడకపోయినా నీవు కంప్లీట్గా దేవుని పైన నీ విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. బికాజ్ అవర్ ఫెయిత్ విల్ ఫోకస్ ఆన్ గాడ్ బట్ నాట్ ద గ్యాప్. మన యొక్క విశ్వాసము దేవుని మీద మన యొక్క శ్రద్ధను లక్ష్య పెట్టే వారిగా ఉండాలి. కానీ మనము
వచ్చినటువంటి ఆ ఎడబాటును లేదా ఆ యొక్క సమయంలో లోపించడాన్ని బట్టి దాన్ని బట్టి కాదు, కానీ మనము దేవుని మీద మన యొక్క విశ్వాసమును, మన దృష్టిని మనం నిలిపి ఉంచుకోవాలి. The gap between the promise and fulfillment is where our faith gets into the next level. మనము వాగ్దానమును పొందుకున్న సమయము నుండి ఆ వాగ్దానము నెరవేరే సమయము ఎప్పటి వరకు అయితే ఉన్నదో ఈ మధ్యలో ఉన్న సమయములో మన విశ్వాసము అధికమైపోవాలి. మన విశ్వాసములో మనము మరి యొక్క మెట్టులోనికి మనం వెళ్ళాలి. So we have to step up in our faith as we see the things going north or to the south. మన పరిస్థితులు అటు ఇటుగా వెళ్ళిపోతున్నాయి, ఇంకా దిగజారిపోతున్నాయి అన్న సమయాలలో కూడా మన విశ్వాసము అంతకంతకు కూడా మనము పెంపొందించుకోవలసిన వారమై ఉన్నాం. So let us see what are the practical ways that we can wait in the fulfillment of the promise. దేవుని వాగ్దానము, దేవుని దర్శనము నెరవేరే సమయంలో మనం వేచి ఉండడానికి మనము ఏ పద్ధతులను మనము అవలంబించగలము, ఏ పద్ధతులను మనం పాటించగలమని మనం చూస్తే we have to pray consistently. మనము ఎడతెగక ప్రార్థించే వారిగా మనం ఉండాలి. Do not let waiting weaken your prayer life. మనం వేచి ఉన్న సమయంలో మన ప్రార్థన జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదు, మన ప్రార్థన జీవితాన్ని మనము పాడు చేసుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, we have to worship intentionally. దేవుని మనము ఉద్దేశముతో, దేవుని పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనము ఆయనను ఆరాధించాలి. It doesn't mean that like as you are not receiving the promise you feel like thinking something else in your mind, out of your mind when you are worshiping. దేవుణ్ణి ఆరాధించే సమయంలో నీ జీవితంలో కార్యము, వాగ్దానము నెరవేరలేదని నీవు ఎక్కడెక్కడో ఆలోచనలు పరిపరి విధములుగా నీ మనస్సును నీవు ఆక్యుపై చేసుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. కానీ నీవు నీ దేవుణ్ణి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీవు ఆరాధించాలి. Stay obedient. Keep doing what God told you to do last. నీవు దేవునికి విధేయునివై నీవు కొనసాగాలి. దేవుడు చివరిగా నీకు ఏదైతే చేయమని చెప్పాడో దానినే నీవు కొనసాగించాలి. Speak the promise. Don't let your mouth contradict God's vision. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానమును మీ నోటితో మీరు పలకండి. When God said he will give you children, speak the promise of the Lord. Don't say like I may not get kids anymore because I am getting older. మీరు గమనించండి ప్రియులారా, దేవుడు మీకు సంతానమును ఇస్తానని ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానమును మీరు పలకండి. అలా కాకుండా నా వయస్సు అయిపోతుంది, నా గర్భము ఉడికిపోతుంది, ఇక నాకు బిడ్డలు కలగరు అని మీరు మాట్లాడవద్దు. సో యువర్ mouth should not contradict God's vision. దేవుని యొక్క ప్రణాళికను మీ నోరు వ్యతిరేకించేవిగా మీరు మాట్లాడకూడదు. దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో దానిని మీ నోటితో పలకాలి మీ జీవితంలో. That gives you the positiveness in your life. అది మీలో ఒక ఆదరణను, ఒక నెమ్మదిని అది తీసుకుని వస్తుంది. Every morning when you wake up, keep speaking the promise of the God. Lord, you have promised me that you will give me the best. దేవా, ఉత్తమమైన దానిని, మంచి దానిని నీవు ఇస్తానన్నావు, నాకు నీవు ఇస్తావయ్యా అని పలకండి. And when you go to bed, speak again. Even though you might not have seen any traces of movement from the morning to the evening, still speak it when you go on to the bed. Lord, you will give me. You will definitely give me in your time. దేవా, నీ సమయంలో నీవు నాకు తప్పక ఇస్తావని ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు ఏ మార్పు జరగకపోయినా దేవా నీవు చేసే దేవుడవు, నీవు ఇచ్చే దేవుడవు. నీ సమయంలో నీవు నాకు ఇస్తావు తప్పక అని దేవుని వైపు నీవు చూడాలి. And you have to encourage yourself. మనల్ని మనము ధైర్యపరచుకోవాలి, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. Even though there is nobody to tap on our shoulder and encourage, you have to encourage yourself saying, I can do all things through Christ who strengthens me. మనల్ని ధైర్యపరిచేవారు ఎవరు లేకపోయినా నన్ను బలపరచు నా క్రీస్తునందే నేను సమస్తమును చేయగలవాడును అని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. We have to remind
ourselves that our God is faithful. మన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు అని మనము గ్రహించి దాన్ని గమనించుకొనవలసిన వారమై ఉన్నాం. దిస్ ఈజ్ ద గాడ్స్ వర్డ్ టు యూ టుడే. ఈరోజు ఇదే దేవుని యొక్క మాట. యువర్ బ్రేక్ త్రూ హ్యాస్ అన్ అపాయింట్మెంట్. దేవుడు నీ జీవితంలో ఏ విడుదలనైతే ఆయన చేయాలనుకుంటున్నాడో దానికి ఒక సమయాన్ని ఆయన కలిగి ఉన్నాడు, నిర్దిష్ట సమయాన్ని. యువర్ హీలింగ్ హ్యాస్ ఎ మూమెంట్. నీవు ఎదురు చూస్తున్న స్వస్థతకు ఒక సమయం ఉన్నది. యువర్ రెస్టరేషన్ ఇస్ స్కెడ్యూల్డ్. నిన్ను పునరుద్ధరించడానికి దేవుడు ఒక కాలమును ఆయన కలిగి ఉన్నాడు. యువర్ ప్రామిస్ హ్యాస్ ఎ డ్యూ డేట్. సో యాజ్ లైక్ ఎ కిడ్ టు బోర్న్ దే విల్ గివ్ డ్యూ డేట్, సిమిలర్లీ యువర్ ప్రామిస్ ఆల్సో హ్యాస్ ఎ డ్యూ డేట్. ఒక బిడ్డ పుట్టడానికి ఒక డ్యూ డేట్ ఇస్తూ ఉంటారు, ఒక సమయం ఇస్తూ ఉంటారు. అలాగనే నీ వాగ్దానము నెరవేరటానికి కూడా దేవుడు ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. As a pregnant woman, when they have completed their 9 months, the baby will be delivered, right? So they have to wait until that time. మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒక గర్భము ధరించినటువంటి సహోదరి నవమాసములు వేచి ఉండవలసిన ఉన్నది. నవమాసములు నిండిన తర్వాత ఆ ప్రసవ వేదన ద్వారా ఆ యొక్క కుమారుని లేదా కుమార్తెను దేవుడు ఇస్తాడు. అలాగనే నీ వాగ్దాన విషయంలో కూడా నీవు ఇప్పుడు ప్రసవ వేదన పడుతూ ఉన్నావేమో, ఇంకా నొప్పులు పడుతూ ఉన్నావేమో, దేవుడు నీ విడుదలను ఆయన ఉద్దేశించాడు. ఆయన సమయములో ఆయన జరిగించు వాడై ఉన్నాడు. అండ్ ద గాడ్ ఈజ్ ద వన్ హూ కెన్ నాట్ లై. మన దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన ఎంత మాత్రము కూడా ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చకుండా ఉండడానికి. కాబట్టి మనము దేవుని యందు మన విశ్వాసమును కదలక నిలిపి ఉంచి మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడడాన్ని బట్టి దేవుని కార్యాన్ని మనం చూడగలము. So the promise, the vision God has in your life, it's not slow, it's not delayed, it's not denied. He is going to let it happen in his own time. దేవుడు తన యొక్క స్వంత సమయములో, ఆయన యొక్క వాగ్దాన సమయములో, ఆయన దర్శన కాలములో ఆ యొక్క వాగ్దానమును ఆయన తప్పక ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. Pray consistently, encourage yourself, speak the promise of the God, be obedient, worship him with your whole heart. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ కార్యము నెరవేరట్లేదని, ఆ వాగ్దానము నెరవేరట్లేదని, ఇంకా స్వస్థత రాలేదని, ఇంకా విడుదల రాలేదని, ఇంకా ఉద్యోగము రాలేదని, ఇంకా ప్రమోషన్ రాలేదని, ఇంకా పరిస్థితులు మారలేదని దిగులు పడద్దు. ఎడతెగక ప్రార్థించండి. ఓర్పుతో, నిరీక్షణతో, పట్టుదలతో దేవుని యందు మీ విశ్వాసమును మీరు కొనసాగించండి. దేవునికి విధేయత కలిగి ఉండండి. దేవుని మీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించండి. మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. దేవుని యొక్క వాగ్దానమును మీ జీవితంపై మీరు పలకండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడటం ద్వారా దేవుని యొక్క కార్యమును మీరు చూస్తారు. అండ్ గాడ్ ఈజ్ విత్ యూ ఈవెన్ ఇన్ యువర్ వెయిటింగ్. నీ యొక్క వేచి ఉన్న సమయంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు, అది మర్చిపోవద్దు. యు ఆర్ నాట్ అలోన్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నిన్ను ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు, కానీ దేవుడు నీతో కూడా ఉన్నాడనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. Let us all stand up this time as we worship the Lord. ఈ సమయంలో దేవుని ఆరాధించుకుంటుండగా ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో ఆయన కరమును చాపి నిన్ను రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును, ఎటువంటి బాధలందు, ఇరుకు ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన 2 కరములు చాపి నిన్ను పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని. మనము సొమ్మసిల్లిపోయిన వేళలో మనకు ఆదరణ, మనకు బలము ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ పాటను మనమందరం ప్రార్థనాపూర్వకంగా పాడుకుందాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మన తోడుండే దేవుడు. రమ్మనుచున్నాడు
శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును పాడదామా. ఆయన ఆదరణ ఇచ్చే దేవుడు. ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులనింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులనింపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడున్. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడున్. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయన నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి సమయంలో మనలను ఆయన యొక్క కరములు చాపి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Our Lord has opened his arms wide open and he is calling us to his presence. దేవుడు తన యొక్క సాన్నిధ్యములో, దేవుడు తన యొక్క కృపలో ఆయన తన యొక్క చేతులు చాచి ఆయన మనలను పిలుచుచూ ఉన్నాడు. As today we meditated, he has a vision, he has a purpose, he has a plan, a divine purpose, divine plan for you, and he will let it happen in his time. దేవుడు తాను కలిగి ఉన్న దైవికమైన ప్రణాళికను, దైవికమైన ఉద్దేశమును నీ యొక్క జీవితంలో ఆయన నిర్ణయ కాలములో ఆయన జరిగించువాడై ఉన్నాడు. Whether it is a breakthrough, whether it is a healing, whether it is a miracle, whether it is salvation, whatever it might be, God has it in his schedule. నీ జీవితంలో విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? నీ జీవితంలో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో అద్భుతము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? నీ జీవితంలో నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఆ వాగ్దానమును దేవుడు తన యొక్క నిర్ణయ కాలములో ఆయన చేయవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, pray consistently, encourage yourself, be obedient, worship the Lord, be patient in your waiting, and speak the promise of the Lord. మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఎడతెగక ప్రార్థించేటువంటి వారిగా, మనల్ని మనం ధైర్యపరుచుకునే వారిగా, దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి ఉండేవారిగా, దేవుని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనము ఆరాధించేవారిగా, దేవుడిచ్చిన వాగ్దానమును మన యొక్క జీవితంపై మనం పలికేటువంటి వారిగా, in our waiting, in this gap between the promise to the fulfillment, we have to grow up in our faith, level up our faith. మన యొక్క వాగ్దానము నుండి ఆ వాగ్దానము నెరవేరు సమయము మధ్యలో ఉన్న కాల వ్యవధిలో మన యొక్క విశ్వాసములో మనము ఎదగాలి, మనం విశ్వాసములో పెంపొందించబడాలి. ప్రియ సహోదరి సహోదరు, Lord, give us your courage, give us your strength. Lord, help us to have faith in you, Father. Help us in our weakness. ప్రభువా, మాకు అట్టి విశ్వాసమును, అట్టి కృపను మాకు సహాయము దయచేయమని నీ సాన్నిధ్యములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. And Lord, bless each and everyone, Father, whatever the need they might be having in their life. Lord, help them to wait patiently for your vision, for your appointed time. ప్రభువా, వారి జీవితంలో ఎట్టి వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తున్నప్పటికీ, ప్రభువా, నీ యొక్క నిర్ణయ కాలము కొరకు వారు నిరీక్షించే, వారు వేచి ఉండే కృపను వారికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. Lord, it might be a job. Lord, it might be a healing. Lord, it might be a physical need, financial need, emotional, physical, spiritual need, whatever it might be, Father, you help them.
Lord, we cancel every anxiety, depression, discouragement in the name of Jesus. ప్రభువా, ఈ సమయంలో మా ప్రభువా, వారు ఎదురు చూస్తున్న ఉద్యోగమైన, వారి యొక్క ఆర్థిక పరిస్థితి అయినా, భౌతికమైన, ఆత్మీయమైన, మానసికమైన ఏ యొక్క కార్యము కొరకు వారు ఎదురు చూస్తున్నా, వారి జీవితంలో అద్భుతము చేయమని అడుగుతున్నాం మా తండ్రి. నీకు స్తోత్రములు. రీకా బాబా షికెలెరి మూరవార షికెల. దేవానికి స్తోత్రములు, దేవానికి వందనములు. రీ బాబా షికెలెరే బాబా బాబా. Lord, let them get pumped up in faith. Let them get encouraged right now tonight, Father. ప్రభువా, ఈ సమయంలో వారు ఆదరించబడి వారి యొక్క జీవితంలో ప్రోత్సాహాన్ని వారు పొందుకొని ప్రభువా, నీ వాగ్దానము కొరకే నిరీక్షించగలిగిన కృపను వారికి సహాయము దయచేయండి. Lord, not by our strength, not by our might, but by your spirit alone. ప్రభువా, మా శక్తి చేతనను, బలము చేతనని ఎంత మాత్రము కాదు, కానీ దేవా, నీ ఆత్మ కార్యములను, నీ బిడ్డలను మీరు జరిగించమని అడుగుతున్నాం మా తండ్రి. నీకు స్తోత్రం. Lord, whoever having a healing need in their bodies, Father, you touch them right now. You touch them, Father. You heal them. Complete healing from head to the toe. ప్రభువా, ఇప్పుడే నాయన ఎవరైతే స్వస్థతకైనా, ఆయన శారీరక స్వస్థత కొరకే ఎదురు చూస్తున్నారో వారిని మీరు తాకండి, మీరు ముట్టండి. నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నారు. And Lord, you bless each and every one. Father, you bless those who have been in service, who have been watching us online. You bless everyone. ప్రభువా, ఈ సమయంలో నేటి కూడికకు వచ్చిన బిడ్డలను, ప్రభువా, ఆన్లైన్ లో వీక్షిస్తున్న బిడ్డలను మీరు పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. Lord, you help us with our weaknesses. మా యొక్క బలహీనతల్లో మాకు సహాయకుడవు నీవే. You said, my grace is sufficient. My strength is made perfect in your weakness. ప్రభువా, నా కృప నీకు చాలును, మీ బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని మీరు వాగ్దానము చేస్తున్న రీతిగా మా బలహీన సమయాల్లో నీ బలమును, నీ శక్తిని ప్రతి బిడ్డకు మీరు ధరింప చేయమని అడుగుతున్నాను. And Lord, we pray for this congregation, we pray for this faith family, we pray for the pastor's family, we pray for the production team, we pray for the prayer team and everyone who have been behind and supporting this ministry, Father. You bless them, you anoint them, and you give abundance in their life, Father. Rika mama shikelere baba. ఈ యొక్క విశ్వాస కుటుంబము కొరకు, సేవకుని కుటుంబము కొరకు, ఆడియో మీడియా బృందము, ప్రార్థన బృందము, ఆ యొక్క పరిచర్య కొరకు వెనకుండి ప్రోత్సహిస్తూ బలపరిచి పురికొల్పి సహాయ సహకారములు అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధి అనుభవమును దయచేయమని అడుగుతున్నాం. And Lord, as we are stepping into this new week, you give your grace that is sufficient. And you walk before us and make our paths straight. ప్రభువా, నూతన వారములోనికి మేము వెళుతుంటుండగా నీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి, అలాగనే మీరు మాకంటే ముందరగా నడిచి మా మార్గములను, మా త్రోవలను మీరు సరళము చేయమని అడుగుతూ ఉన్నాం. And as we are entering into the time of thanksgiving, we should offer that thanks to you, Father. We should have that gratitude for what you have been to us and what you have done in our lives. ప్రభువా, మరి థ్యాంక్స్గివింగ్ సీజన్లోనికి మేము వెళుతుంటుండగా ప్రభువా, మేము నీకు కృతజ్ఞులమై ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మా జీవితంలో మీరు మాకు ఏమై ఉన్నారు, మా జీవితంలో మీరు ఏమి చేసి ఉన్నారో వాటన్నిటిని బట్టి నా తండ్రి మేము నిన్ను స్తుతించి ప్రభువా, నీకు ప్రభువా ఘనతను, ప్రభావమును, మహిమను మేము ఆరోపించబద్దులమై ఉన్నాం. ప్రభువా, అటు కృపను మాకు అనుగ్రహించండి. Lord, bless each and everyone. In Jesus' name we pray. ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Amen. Praise the Lord. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.